బుజ్జి, అది సున్నిపిండితో చేసిన బొమ్మ. అవునమ్మమ్మా, వినాయకుడు పుట్టిందే సున్నిపిండితో అంట కదా. అవునరా బుజ్జి, పార్వతీమాత తొలి వినాయకుణ్ణి సున్నిపిండితోనే తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది. వాట్ ఏ కోఇన్సిడెంట్. అప్పట్లో పార్వతీమాత చేతిలో ప్రాణప్రతిష్ఠ చేసుకున్న వినాయకుడు ఇప్పుడు మళ్లీ అహల్య చేతుల మీదుగా పునఃప్రతిష్ఠ చేసుకోబోతున్నాడన్నమాట. ఆ వినాయకుడికి ఎంత పవిత్రత ఉందో ఈ వినాయకుడికి అంతే పవిత్రత ఉంది. విన్నారు కదా, ఈ బొమ్మని స్వయంగా అహల్య తన చేతులతో తయారు చేసింది. ఇప్పుడు ఈ బొమ్మనే పూజలో పెడుతున్నాం కాబట్టి పోటీలో అహల్య గెలిచినట్టు. చీటింగ్ గౌతమ్, దీనికి నేను ఒప్పుకోను. చూడు యామిని, అసలు పండగ పూట ఇలాంటి పోటీలు పెట్టుకోవడమే తప్పు. దీని గురించి ఇంకా రచ్చ చేయకు, రాహుకాలం వచ్చేస్తుంది. అదితి చేసిన బొమ్మ కరిగిపోయింది. అహల్య చేసిన బొమ్మ పూజ సమయానికొచ్చింది. పూజకు ఒప్పుకోవదినా. గౌతమ్ పక్కన అహల్య కూర్చోడానికి ఒప్పుకో. వద్దండి, నేను పూజలో కూర్చోను. అదితిని కూర్చోమనండి. పందెంలో గెలిచింది నువ్వు అహల్య, తనెలా కూర్చుంటుంది? ఇది గెలుపు కాదండి. ఈ బొమ్మని నేను పోటీ కోసం చేయలేదు. ఎవరి కోసం చేసినా ఇప్పుడు పూజలో పెట్టాల్సింది ఈ బొమ్మే కదమ్మా, కాబట్టి నువ్వే గెలిచినట్టు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే మీ కన్న కూతురు ఓడిపోయిందని చెప్తున్నారా? అదితి చేసిన బొమ్మ ఇక్కడ లేదు అంటే తను ఓడిపోయినట్టే కదా. లేదండి, పోటీలో అదితినే గెలిచింది. ఆయన పక్కన అదితినే కూర్చోవాలి. నేను చెప్తున్నాను అహల్య, పోటీలో గెలిచింది నువ్వే. పూజలో నా పక్కన నువ్వే కూర్చోవాలి, లేదంటే నాకు ఈ పూజ వద్దు. అమ్మా అహల్య, గౌతమ్ అంతగా చెప్తున్నాడు కదా, పండగ రోజు పూజ చేయకపోవడం మంచిది కాదు. ఒప్పుకోమ్మా. అవునమ్మా. బాహుగా నదీ తీరములోన బావిలోన ఇదేది నాకు సెట్ అవ్వట్లేదు మమ్మీ. నేనేం చేసినా ఫెయిల్ అవుతున్నాను. ప్రతిసారి అదే గెలుస్తుంది. డోంట్ వరీ బేబీ, ఈ రోజు గెలుపు కూడా తాత్కాలికమే. అసలైన గెలుపు నీకు రాబోతోంది. అవునదితి, ఈరోజు అహల్య టైం బాగుంది అనుకోకు. ఇంకా సేపట్లో దాని టైం బ్యాడ్ అవ్వబోతుంది. ఈ మాటలు విని విని నాకు విసుగొస్తుందన్నయ్య. నా ఓపిక నశిస్తుంది.
అవునదితి, బట్ ఈరోజు గ్యారంటీగా అవుతుంది. కాసేపట్లో ఆ అహల్య గుట్టు రొట్టయిపోతుంది. అహల్య పుట్టు పూర్వోత్తరాలన్నీ మన చేతుల్లోకి వస్తున్నాయి. అవి రాగానే ఆ అహల్య జాతకం బయటపెట్టి దాన్ని ఇంట్లోంచి బయటికి పంపించాలి. కనుక ఇదే ఆఖరి గెలుపు అనుకుని హ్యాపీగా ఉండు. ఓకే మామ్, నా ప్రయత్నం ఫెయిల్ అయింది. నీ ప్రయత్నం ఎలా ఉంటుందో చూస్తాను.